హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రింక్ ని మీతో షేర్ చేస్తున్నాను. చెరుకు లేకుండా చెరుకు రసంని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎండాకాలంలో బయట నుంచి ఇంటికి వస్తానే ఏదైనా చల్లచల్లగా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఆ టైంలో ఇలా సింపుల్ గా చెరుకు రసంని ఇంట్లోనే తయారు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, మరి ఇంట్లోనే చెరుకు రసం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చెరుకు రసం తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఒక కప్పు బెల్లంని తురుముకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లంని పైన పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొన్ని వరకు పుదీనా ఆకులు అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నారంటే పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని వరకే వేసుకోండి. తర్వాత ఇందులోకి సగం ఉప్పు నిమ్మకాయని మొత్తం అంతా పిండేసుకోవాలి. తర్వాత ఇందులోకి బెల్లం ఏ కప్ తీసుకున్నామో అదే కప్తోనే 3 కప్పుల వరకు చల్లటి నీళ్ళని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడ పుదీనా ఆకులు అనేది కనిపించకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చెరుకు రసంని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇక్కడ ఫిల్టర్ చేసుకోవడం కోసం ఒకటి బౌల్ పెట్టేసుకొని దానిపైన స్టైనర్ పెట్టేసుకున్నాను. ఈ స్టైనర్లోకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసుకోండి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా సాల్ట్ వేసుకున్నాక నేను అంత బాగా కలుపుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చెరుకు రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులలోకి సర్వ్ చేసుకుందాము. ఈ చెరుకు రసాన్ని నేను గ్లాసులలోకి సర్వ్ చేస్తున్నానండి. కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న చెరుకు రసాన్ని అయితే వేసుకోవాలి. ఇలా చెరుకు రసం వేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం కొద్దిగా పుదీనా అయితే పెట్టేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా హెల్తీగా ఇంట్లోనే చాలా ఈజీగా చెరుకు రసం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా అయితే తయారైపోయిందండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు కూడా. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ జ్యూస్ల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.